హలో. హలో, నమస్తే సార్. ఏం చేస్తున్నారు సార్ దాని గురించి? అది చెరువుల మన్ను కోసము. చెప్పినాను పోతాను అని చెప్పినాడమ్మా. మీరు చెప్పిన తర్వాత పోయిన తర్వాత ఆమా. ఇప్పుడు వరకు కూడా నేను చెప్పినప్పుడు మీకు ఫోన్ చేసినప్పుడు 40 లోడ్లు ఎత్తినారు. ఇప్పటిదాకా జేసీబీ ట్రాక్టర్ పనిచేస్తానే ఉంది. అంటే చిన్నూరు ఊర్లో నుంచి పోతే తెలిసిపోతుందని వాళ్ళు నడుంపల్లి రోడ్లో నుంచి మార్చి మన్ను ఎత్తుకుపోతా ఉంటారు. మీకు కంప్లైంట్ చేసినా మీరు స్పందించలేదంటే ఇంతకు మించి మేము ఏం చేయలేము. వీళ్ళని మీరు ఆపుతారా ఆపరా? మీరు ఫోన్ చేసి చెప్తా ఉంటారు. ఒక కంప్లైంట్ ఇచ్చిన 80 రోజులు అయింది, దాన్ని పట్టించుకోడు అసలుకి. చెరువుల మన్ను మా గ్రామం సార్, ఇది రాజకీయ నాయకులు అమ్ముకుని సొమ్ము చేసుకునేది కాదు ఇది. నీకు మధ్యాహ్నం ఫోన్ చేస్తా. నేను మధ్యాహ్నం వెంటనే ఫోన్ చేసినమ్మా, ఢిల్లీకి ఫోన్ చేసి పొమ్మన్నా, పోయి చూసి చెప్పు అని సార్ చెప్పి. నేను చెప్పేది ఒక డిపార్ట్మెంట్, మీకు చేత కాకపోతే మీరు పనులు ఆపేయండి. మీకు ఆపేదానికి కాకపోతే ఉండిపోండి. ఏం దోచేస్తాను చెరువులో మన్నంతా? ఒక లోడ్ 600. నేను మధ్యాహ్నం ఫోన్ చేస్తున్నా మీకు, ఇప్పటిదాకా ఆగలేదంటే పని మీ పని తీరెంత మాత్రం ఉంది సార్ అసలుకి? సరేమ్మా. సరే అంటే ఒక పని పూర్తిగా చేయరు. నేను ఈ విషయాన్ని నేను ఎంత దాకా తీసుకోతా అంటే అంత దాకా తీసుకోదని చెప్తానని చెప్పండి. మధ్యాహ్నం ఫోన్ చేస్తున్నాను, వీఆర్ఏకి ఫోన్ చేసిన, మీకు చేసిన నెంబర్ తీసుకొని ఇప్పటిదాకా లేదంటే లోడ్ మన్ను తోడిస్తూనే ఉన్నారు వాళ్ళు. మీకెంత సార్ కమిషన్ ఇస్తున్నారు వీటిలో? నువ్వు చూసినావమ్మా? లేదు, ఎందుకు సార్ మీరు ఆపలేదు వచ్చి? మీ వరకు మీరు ఎందుకు కరెక్ట్ చేయడం లేదు? ఈరోజు సండే అని చెప్పినాను కదా. సండే చెప్తే మీరు ఏదన్నా సండే ఏదన్నా ఇది జరిగిపోతే మీరు వచ్చి మీకు పైన ఆఫీసర్ అలర్ట్ చేస్తే మీరు పని చేస్తారా పని చేయరా? మీ పైన ఆఫీసర్ మీకు చెప్పిన పని మీరు చేస్తారా చేయరా? ఎప్పుడు సార్ మీరు మాట్లాడుతూ ఉండేది? ఏ కంప్లైంట్ మీకు స్పందిస్తారంటే మీరు? హలో. హలో సార్ నమస్తే సార్. నమస్తే, ఎవరుమా? సార్ నేను చిన్నూరు నుంచి సునీత మాట్లాడుతా ఉన్నాను. చెప్పండి మా. అది చెరువులో మన్ను సండే కూడా తోలుకోమని చెప్పేసి ఏమైనా పర్మిషన్ ఉందా సార్? మేము ఎవరు పర్మిషన్ మేము మొన్ను తోలేదానికి. ఎక్కడమ్మా? ఎక్కడ? చిన్నూరులో సార్, గంగవరం చిన్నూరులో సార్. అదే ఎక్కడ? ఏ చెరువులో? అది అప్పిరెడ్డి చెరువు సార్. ఆ బ్రిడ్జి పక్కలో ఉండేదా? బ్రిడ్జ్ పక్కల కాదు సార్, ఇక్కడ మా ఊర్లో ఉంది కదా సచివాలయం వెనకాల పక్క. వెనకాలకి. ఇప్పుడు 3 ట్రాక్టర్లు పెట్టి కనీసం ఒక 40 లోడ్లు మట్టి తోలినారు. నా ముందే నేను చూసుకున్నాను, కౌంట్ చేసుకున్నాను. ఆడపోయి అడిగితే ఎవరు తోలిచారు ఏమి అంటే మాకు వాళ్ళు ఎవరు చెప్పినారు, చిట్టిబాబు మేము తోలుతా ఉన్నామని అన్నారు. ఫోన్ చేస్తా ఉండమ్మా, ఢిల్లీని పంపిస్తా. ఇప్పుడు నేను ఆల్రెడీ వీడియో తీసుకున్నాను. ఎంఆర్ఓ మేడం ఫోన్ చేస్తే ఆమె తీయలేదు. మళ్ళీ ఢిల్లీ బాబుకి ఆయన ఫోన్ చేస్తాను నేను. కదా యాదో వారం అంతా పడింటాము. అదే నిజమే. కానీ వాళ్ళు సండే లీవ్ పట్టుకున్న లీవ్ ఉన్న రోజు వాళ్ళు ఎవరంటే లోడ్లు తోలేస్తా ఉన్నారు. మాకు ఇట్లే కదా, మేము మారినే కదా బట్టలు. మిమ్మల్ని నేను తప్పుకోవడం లేదు సార్. సండే పాపం ఒక రోజున మీకు లీవ్ కావాలి. ఒక్క రోజే, మళ్ళా రేపు వచ్చేస్తాం కదా. ఈ సండే రోజే వారం దోచాల్సిన ఢిల్లీని పంపిస్తా. పంపించండి సార్. నేను పోయినాను, అడిగితే వాళ్ళు ఒక లోడ్ 600కి అమ్ముతా ఉన్నారంట. ఫోన్ చేస్తా, ఇప్పుడే చేస్తా. అడిగి కనుక్కోండి. ఆ జేసీబీ ఉండయి సీజ్ చేయండి ఫస్ట్. ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చిన నేను, మీ ఎంఆర్ఓ ఆఫీస్ లో ఇచ్చినాను, ఆర్డీఓకి ఇచ్చిన, కలెక్టరేట్ కి ఇచ్చిన. ఇప్పుడు నేను మీకు ఇచ్చిన ఆల్రెడీ దాంట్లో ఉంది సమస్య. నేను పెట్టిన కంప్లైంట్ లో డీకెట్ ల్యాండ్ ప్లస్ మన్ను చెరువు గురించి చేస్తా, ఇప్పుడే చేస్తాను. చూడండి సార్, ఇప్పుడు నేను చెప్పిన తర్వాత కూడా వాళ్ళు లోడ్ ఫాస్ట్ గా తోలుతానే ఉండారు. నేను ఖచ్చితంగా దీన్ని. హలో మేడం, నమస్తే మేడం. చెప్పండి మేడం, నా పేరు సునీత మేడం. నేను చిన్నూరు నుంచి మాట్లాడుతాను మేడం. మేడం, మా ఊర్లో చెరువులో ఈరోజు జేసీబీ పెట్టి, చిన్నూరు మేడం, గంగవరం మేడం, చిన్నూరులో మేడం, కనీసం నేను మధ్యాహ్నానికి 40 లోడ్లు తోండారు మేడం మన్ను. అప్పటి నుంచి నేను వచ్చి వీఆర్ఓకి ఫోన్ చేసిన, సార్ ఇట్లా మన్ను తోలేస్తా ఉన్నారు మేడం. ఎవరు మీకు అక్కడ లోకల్ వాళ్ళ ఎవరు చేస్తారు మేడం? చిట్టిబాబు మేడం, టీడీపీ నాయకుడు చిట్టిబాబు మేడం. నేను మధ్యాహ్నం వచ్చి ఇంప్రూవ్మెంట్ చేసిన, సార్ ఇలాగ మన్ను తీసేస్తాండ్రు, ఈరోజు సండే, మీకు పర్మిషన్ ఏమైనా ఉందా అంటే, లేదమ్మా మాకు తెలియకుండా చేస్తా ఉంటారు అన్నారు. వస్తామమ్మా ఇప్పుడే పంపిస్తాను వీఆర్ఏ అని అన్నాడు. సరే నేను వెళ్ళిపోయినాను. ఇప్పుడు చూస్తే వాళ్ళు ఊర్లో నుంచి లోడ్లు పోతే తెలిసిపోతుందని నడుంపల్లి దారి నుంచి దొంగ రోడ్లు తీసుకుపోతాండ్రు మేడం. దారి తప్పించి తీసుకుపోతాండ్రు. ఇప్పుడు మాట్లాడిన దానికి అబ్బాయి ఏమంటాడంటే, దాని అమ్మ పూకు ఎవరో వచ్చి వీడియోలు తీస్తా ఉంది, ఫోటోలు తీస్తా ఉంది మాట్లాడేసిపోతాడు ట్రాక్టర్ అబ్బాయి. నేను ఇక్కడ లైవ్ లో ఉన్నాను మేడం, మీరు రండి, పంపించండి. మిమ్మల్ని ఎవరు అనింది? ట్రాక్టర్ తోలే అబ్బాయి మేడం. నేను ఉన్నాను మన సిఐ గారు చెప్తాను. ఓకే మేడం. హలో.
నమస్తే సార్, ఏం చేస్తున్నారు సార్ దాని గురించి? అది చెరువుల మన్ను కోసము చెప్పినాను పోతా ఉన్నాను అని చెప్పినాడమ్మా. మీరు చెప్పిన తర్వాత పోయిన తర్వాత ఇప్పుడు వరకు కూడా నేను చెప్పినప్పుడు మీకు ఫోన్ చేసినప్పుడు 40 లోడ్లు ఎత్తినారు. ఇప్పటిదాకా జేసీబీ ట్రాక్టర్ పనిచేస్తానే ఉంది. అంటే చున్నూరు ఊర్లో నుంచి పోతే తెలిసిపోతుందని వాళ్ళు నడుంపల్లి రోడ్లో నుంచి మార్చి మన్ను ఎత్తుకుపోతా ఉంటారు. మీకు కంప్లైంట్ చేసినా మీరు స్పందించలేదంటే ఇంతకు మించి మేము ఏం చేయలేము. వీళ్ళు మీరు ఆపుతారా ఆపరా? మీరు ఫోన్ చేసి చెప్తానే ఉంటారు. ఒక కంప్లైంట్ ఇచ్చి 80 రోజులు అయింది, దాన్ని పట్టించుకోడు అసలుకి. చెరువుల మన్ను మా గ్రామం ఉంది సార్, ఇది రాజకీయ నాయకులు అమ్ముకుని సొమ్ము చేసుకునేది కాదు ఇది. నీకు మధ్యాహ్నం ఫోన్ చేస్తా మీకు. నేను మధ్యాహ్నం వెంటనే ఫోన్ చేసినమ్మా, ఢిల్లీకి ఫోన్ చేసి పొమ్మన్నా, పోయి చూసి చెప్పు అని చెప్పి. నేను చెప్పేది ఒక డిపార్ట్మెంట్, మీకు చేత కాకపోతే మీరు పనులు ఆపేయండి, మీకు ఆపేదానికి కాకపోతే ఉండిపోండి. ఏం దోచేస్తాను చెరువులో మన్నంతా? ఒక లోడ్ 600. నేను మధ్యాహ్నం ఫోన్ చేస్తున్నా మీకు, ఇప్పటిదాకా ఆగలేదంటే పని మీ పని తీరెంత మాత్రం ఉంది సార్ అసలుకి? సరేమ్మా. సరే అంటే ఒక పని పూర్తిగా చేయరు. నేను ఈ విషయాన్ని నేను ఎంత దాకా తీసుకోదా అంటే అంత దాకా తీసుకోదని చెప్తానని చెప్పండి. మధ్యాహ్నం ఫోన్ చేస్తున్నాను, వీఆర్ఏకి ఫోన్ చేసిన, మీకు చేసిన నెంబర్ తీసుకొని ఇప్పటిదాకా లేదంటే లోడ్ మన్ను తోడిస్తూనే ఉన్నారు వాళ్ళు. మీకెంత సార్ కమిషన్ ఇస్తున్నారు వీటిలో? నువ్వు చూసినావమ్మా? లేదు, ఎందుకు సార్ మీరు ఆపలేదు వచ్చి? మీ వరకు మీరు ఎందుకు కరెక్ట్ చేయడం లేదు? ఈరోజు సండే అని చెప్పినాను. సండే చెప్తే మీరు ఏదన్నా సండే ఏదన్నా ఇది జరిగిపోతే మీరు వచ్చి మీకు పైన ఆఫీసర్ అలర్ట్ చేస్తే మీరు పని చేస్తారా పని చేయరా? మీ పైన ఆఫీసర్ మీకు చెప్పిన పని మీరు చేస్తారా చేయరా? ఎప్పుడు సార్ మీరు మాట్లాడుతూ ఉండేది? ఏ కంప్లైంట్ మీకు స్పందిస్తారంటే మీరు? హలో సార్ నమస్తే సార్. నమస్తే, ఎవరుమా? సార్ నేను చిన్నూరు నుంచి సునీత మాట్లాడుతా ఉన్నాను. చెప్పండి మా. అది చెరువులో మన్ను సండే కూడా తోలుకోమని చెప్పేసి ఏమైనా పర్మిషన్ ఉందా సార్? మేము ఎవరు పర్మిషన్ మేము మొన్ను తోలేదానికి. ఎక్కడమ్మా? ఎక్కడ? చిన్నూరులో సార్, గంగవరం చిన్నూరులో సార్. అదే ఎక్కడ? ఏ చెరువులో? అది అప్పిరెడ్డి చెరువు సార్. ఆ బ్రిడ్జి పక్కలో ఉండేదా? బ్రిడ్జ్ పక్కల కాదు సార్, ఇక్కడ మా ఊర్లో ఉంది కదా సచివాలయం వెనకాల పక్క. వెనకాలకి. ఇప్పుడు 3 ట్రాక్టర్లు పెట్టి కనీసం 40 లోడ్లు మట్టి తోలినారు. నా ముందే నేను చూసుకున్నాను, కౌంట్ చేసుకున్నాను. ఆడపోయి అడిగితే ఎవరు తోలిచారు ఏమి అంటే మాకు వాళ్ళు ఎవరు చెప్పినారు, చిట్టిబాబు మేము తోలుతామని అన్నారు. ఫోన్ చేస్తా ఉండమ్మా, ఢిల్లీని పంపిస్తా. ఇప్పుడు నేను ఆల్రెడీ వీడియో తీసుకున్నాను. ఎంఆర్ఓ మేడం ఫోన్ చేస్తే ఆమె తీయలేదు. మళ్ళీ ఢిల్లీ బాబుకి ఆయన ఫోన్ చేస్తాను నేను. కదా యాదో వారం అంతా పడిందాము. అదే నిజమే కానీ వాళ్ళు సండే లీవ్ పట్టుకున్న లీవ్ ఉన్న రోజు వాళ్ళు ఏమంటే లోడ్లు తోలేస్తా ఉన్నారు. మాకు ఇట్లే కదా, మేము మారినే కదా బట్టలు. మిమ్మల్ని నేను తప్పడం లేదు సార్, సండే పాపం ఒక రోజున మీకు లీవ్ కావాలి. ఒక్క రోజే, మళ్ళా రేపు వచ్చేస్తాం కదా. ఈ సండే రోజే వారం దోచాల్సిన ఢిల్లీని పంపిస్తా. పంపించండి సార్. నేను పోయినాను అడిగితే వాళ్ళు ఒక లోడ్ 600కి అమ్ముతా ఉన్నారంట. ఫోన్ చేస్తా, ఇప్పుడే చేస్తా. అడిగి కనుక్కోండి. ఆ జేసీబీ ఉన్నాయి, సీజ్ చేయండి ఫస్ట్. ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చిన నేను మీ ఎంఆర్ఓ ఆఫీస్ లో ఇచ్చినాను, ఆర్డీఓకి ఇచ్చిన, కలెక్టరేట్ కి ఇచ్చిన. ఇప్పుడు నేను మీకు ఇచ్చిన ఆల్రెడీ దాంట్లో ఉంది సమస్య. నేను పెట్టిన కంప్లైంట్ లో డీకెట్ ల్యాండ్ ప్లస్ మన్ను చెరువు గురించి ఇప్పుడే చేస్తాను. చూడండి సార్, ఇప్పుడు నేను చెప్పిన తర్వాత కూడా వాళ్ళు లోడ్ ఫాస్ట్ గా తోలుతూనే ఉండారు. నేను ఖచ్చితంగా దీని. హలో మేడం నమస్తే మేడం. చెప్పండి మేడం నా పేరు సునీత మేడం, నేను చిన్నూరు నుంచి మాట్లాడుతాను మేడం. మేడం మా ఊర్లో చెరువులో ఈరోజు జేసీబీ పెట్టి చిన్నూరు మేడం, గంగవరం మేడం చిన్నూరులో మేడం కనీసం నేను మధ్యాహ్నానికి 40 లోడ్లు తోండారు మేడం మన్ను.